హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. సో ఇవాళ తొలి ఏకాదశి కదా, సాటర్డే వ్లాగ్ ఇది. తొలి ఏకాదశి కాబట్టి మార్నింగే లేసి ఇంకా గడపకు అంతా అదే ముగ్గు అది పెట్టేశాను. సో మీలో ఎంతమంది రంగోలీ ఎక్స్పర్ట్సో నాకు పింక్ చేయండి. నేనైతే పెద్ద రంగోలీ ఎక్స్పర్ట్ అయితే కాదండి. నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు అయితే ఇలా ఇంటి ముందు వేస్తుంటాను. యాక్చువల్లీ నేను ఎందుకు అలా అయినానంటే మా అమ్మ రీజన్. యాక్చువల్లీ మా అమ్మ బాగా వేస్తారు రంగోలీ మటుకు. సూపర్గా వేస్తారనమాట. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకైతే ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదన్నమాట. నాకు మార్నింగే లేసి వేయాలి కదా ఇంటి ముందర. కాబట్టి మా అమ్మ అయితే నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా అలా నాకైతే రంగోలీ పెద్దగా అయితే రాదు. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అన్నాక ఇంకా తెలిసిందే కదా, ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ అంటే మనం అందరం అపార్ట్మెంట్స్ లో ఉంటాం. పెద్ద పని లేదు రంగోలీ మీద. అలా నాకైతే రంగోలీ పెద్దగా రాదు. బట్ నాకు ఇష్టం అన్నమాట ఇంటి ముందర ముగ్గు వేయడం. మంచిది కదా, ఇంటికి కళ వస్తుంది కదా ముగ్గు వేస్తే అని నేనైతే నాకు వీలున్నప్పుడల్లా ముగ్గు అయితే వేస్తాను. లేనప్పుడు ఇంకా వెయ్యనండి. యాక్చువల్లీ మనకి ఊర్లలో అయితే ఇండివిజువల్ హౌసెస్ కాబట్టి ఖచ్చితంగా అందరు లేస్తానే ఫస్ట్ డ్యూటీ అదే అనమాట, బయట ముగ్గేయడం. ఇంకా ఇక్కడైతే సిటీలో అదేం ఉండదు కదా. ఇంకా అదన్నమాట నా రంగోలీ వెనక ఉన్న. నాకైతే రంగోలీ రాదు. ఎంత ట్రై చేసినా కర్ర అయితే రాదండి ఎందుకో. నాకైతే ఇప్పుడు బెటర్. స్టార్టింగ్ అయితే కర్ర పట్టుకోవడం కూడా రాదు. కర్ర ఎలా వేయాలో కూడా, ముగ్గు పిండి ఎలా పట్టుకోవాలో కూడా రాదనమాట. ఇప్పుడు ఇట్లా ఫెస్టివల్స్ వస్తే నేనే వేస్తూ ఉంటాను. ఆ రోజు తొలి ఏకాదశి కాబట్టి నేనైతే కొంచెం కలర్ వేసేసి, బాగా ఫస్ట్ పండగ కదా మనది, అలా నేనైతే కలర్ వేసేసి కొంచెం చిన్న రంగోలి అయితే వేసేసాను. ఇంకా తర్వాత యాజ్ యూజువల్ పూజ ఉంటది కదా. ఈ రోజు అయితే 4th వీక్ అనమాట, సాటర్డే పూజ. అలా అయితే తొందరగా లేసాను. మా బాబు కూడా తొందర లేసాడు. బట్ కొంచెం పర్లేదండి, సపోర్ట్ అయితే ఉంటాడు. ఏడ్చొద్దు నాన్న అంటే ఏడ్చడు. ఇంకా నిద్రకి వస్తే మటుకు ఏడ్చేస్తాడు. ఇంకా ఆ రోజైతే వాళ్ళ ఇద్దరికి టిఫిన్ చేసేసాను. పొంగలి అయితే ఈజీగా అయిపోతుంది కదా పని ఉన్నప్పుడు. ఉప్మా, పొంగలి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ కదా టిఫిన్స్ లో. అని వాళ్ళిద్దరికి, అందులోనూ మా బాబుకి పొంగలి బాగా ఇష్టం కదా, అందుకని పొంగలి చేసేసాను. ఇంకా వాళ్ళిద్దరికి పెట్టించిన తర్వాత ఇంకా తిన్నాక అంతే కదా, మనకి 8:30 అవుతేనే చాలు. నాకైతే వాడు తినలేదు, ఆకలి అవుతుందని ఇంకా తొందరగా ఫస్ట్ టిఫిన్ చేసేస్తాను. తిన్నాక నా పని నేను చేసేసుకుంటాను. ఇలా అనమాట. ఇంకా ఈ పటాల విషయాలకొస్తే అందరూ అంటారండి చాలా పెద్ద పటాలని. మా పెళ్ళైన కొత్తల్లో నాకు ఎలా అంటే వర్క్ చేసేదాన్ని. నాకైతే లీవ్స్ పెద్దగా ఇవ్వలేదనమాట మ్యారేజ్‌కి. జస్ట్ 10 డేస్ అంతేనండి ఇచ్చారు. అప్పుడు నేను వర్క్ చేస్తున్నాను గదా! ఇంగ వెళ్ళిపోవాల్సొచ్చింది. ఇంగ ఆ టైంలో అన్నీ అక్కడికి ఏమేమి కావాలో, మేము చెన్నైలో ఉన్నాం గదా! ఫస్ట్ మా హస్బెండ్ అన్నీ చూసుకున్నారనమాట. ఇంగ ఆయన పటాలు గూడా నాకు తెలీదు ఇలా తెస్తారని పెద్దయి. మామూలుగా అయితే దేవుని గుడిలోకి చిన్నవి పెట్టుకుంటారు గదా, కొంచెం చిన్నవి. ఈయన ఒకటేసారి ఏంటబ్బా ఇంత పెద్దయి తెచ్చారు. నేనది అదొక్కటి మిస్ చేశాను. కానీ నాకింక పెట్టేసుకొని అలానే చేసుకుంటూ ఉన్నాను పూజ. నాకు బానే అనిపిచ్చింది. బావున్నాయి గదా, ఎందుకు తీయడమని నేనైతే ఇల్లు కొత్తది కట్టినప్పుడు గూడా ఏం తీసుకోలేదు. ఏం పర్లేదు. పట్టాలు గూడా నాకేదో కొత్తవిలాగే ఉన్నాయి. ఆల్‌మోస్ట్ 6, 7 ఇయర్స్ అయినా గూడా బావున్నాయి గదా, ఎందుకు మార్చడం అయితే నేనైతే ఇప్పుడేం మార్చలేదండి. అలానే కంటిన్యూ చేశాను. యాక్చువల్లీ అందరూ అంటారు ఏంటంత పెద్ద పటాలా అని. అట్లా అన్నమాట. నా యాక్చువల్లీ పటాల వెనకాల స్టోరీ. మా హస్బెండ్ ఉన్నీలే, నాకు ఉన్నీలేబ్బా అని మాకు కరెక్ట్, నాకు దేవుని రూమ్‌లో కరెక్ట్ సెట్ అయ్యాయి కాబట్టి నేనైతే ఇంగేం మార్చలేదు. పటాలు అవే పాతయి పెట్టాను. బట్ లుక్ గూడా అవి బావున్నాయి గదా, నాకు నచ్చాయి. నేను అట్లా కంటిన్యూ చేశాను. చిన్న పటాలేం తీసుకోలేదు. ఆ రోజైతే స్వామికి ఇట్లా అప్పాలేసాను. స్వామి వారికి ఒక రోజైతే అప్పాలు పెడతారండి. ఆల్రెడీ నేను ముందు వ్లాగ్‌లో షేర్ చేశాను గదా, నేను స్కౌట్‌గా వెళ్ళాను. కాబట్టి నాకు కొంచెం ఆ రోజు మాకు ప్రసాదంగా ఇలా అప్పాలు గూడా ఇచ్చారని చెప్పాను. అలా నేనైతే ఒక్కొక్క ప్రసాదం చేస్తాను, ఒక్కొక్క వారం. ఇంగ మీ అలా ఈరోజైతే అప్పాలు చేశాను స్వామికి. అదేనండి, అయితే కొంచెం మిరియాల పొడేసేసి నెయ్యితో వేశాను. ఇంకా అలా అంతా నీట్‌గా సెట్ చేసేసాను. నేనైతే ఎక్కువేం పెట్టుకోనండి దేవుని గూట్లో. సింపుల్‌గా పెట్టేసుకుంటాను. నాకు మెయిన్‌వి మనకేమేం కావాలో అవి పెట్టేసుకుంటాను. ఏమంటే క్లీనింగ్‌కి చేసేటప్పుడు ఇబ్బంది గదా, ఒక పటం ఉంటే చాలు. అన్ని దేవుళ్ళ విగ్రహాలు, పటాలు అవసరం లేదని నాదైతే ఇలా ఉంటదండి సింపుల్‌గా నా దేవుని పూజ గది. స్వామివారిని ఇలా నేనైతే పెట్టేసుకొని
నైవేద్యాలు అయితే పెట్టేశాను. ఇలా ఇవన్నీ ప్రతి వారం పెట్టేస్తాను. వడపప్పు, పానకము, ఇంకా లెమన్ రైస్, పెరుగన్నం, పొంగల్ ఇవన్నీ పెట్టేసి ఎక్స్‌ట్రాగా ఒకటి ఏదో ఒకటి చేస్తున్నా. ఈరోజు చెప్పాను గదా! అప్పాలు చేశానని. అవి పెట్టేసి ఇంక నా పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఆ రోజు తొలి ఏకాదశి కాబట్టి ఇంగ మా ఇంటి పక్కన వాళ్ళు ఒక ముగ్గురినైతే తాంబూలానికి పిలిచాను. మంచిది గదా! తాంబూలం ఇస్తే అని. ఇలా తాంబూలంకి పిలిచాలని ఈరోజు పిలిచి అందరికి లైక్ తాంబూలం ఇచ్చి ఇంగ ఈవినింగ్ టెంపుల్‌కెళ్దామనే ప్లాన్ ఉంది. ఇంగ అలా నేనైతే పూజ చేసేసాను. కానీ చాలా పీస్‌ఫుల్ ఉంటదండి పూజ. కొంచెము ఏమంటారు పని ఎక్కువే ఉన్నా పూజ చేసినాక మైండ్ అనేది చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటది. చాలా పాజిటివ్‌గా ఉంటది. చాలా అంటే చాలా బావుంటది. అనుకుంటాను ప్రతిరోజు ఇలానే 5 కల్లా లేవాలి. అయితే పూజ ఉన్న రోజు తొందర లేస్తాను. బట్ ఏమైతదంటే ప్రతి రోజైతే 7, 6 అలా అవుతది. బాబు ఉన్నాడు గదా! అలా అందరూ అదే ముగ్గురిని పిలిచానన్నా తాంబూలానికొచ్చారు వాళ్ళందరూ. ఇంకా మా వాడు పక్కన పాపతో ఆడుకుంటూ ఉంటాడు. ఆ పాప కొంచెం బాగా ఇగ అదే ఆడిస్తూ ఉంటది. అలా ఎళ్ళిపోయారనమాట తీసేసుకొని. తర్వాత ఈవినింగ్ ఎళ్దాంలే టెంపుల్‌కి అనుకుంటూ మా తమ్ముడొచ్చాడు ఈరోజు. అని ఈవినింగ్‌కెళ్దాము టెంపుల్‌కని మేమైతే ప్లాన్‌లో ఉన్నాం. అయ్యో! టెంపుల్‌లో ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారండి. ఎంత రష్ అంటే ఓరి నాయనో! చిన్న టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంది. జస్ట్ 5 మినిట్స్ అనమాట. ఈ బాబుతో ఎక్కడండి ఏమంటారు కొన్ని ఇలా ఉంటాయి గదా! ఏమన్నా ఫెస్టివల్స్ అప్పుడు టెంపుల్స్‌కి కొంచెం వెళ్ళడం కష్టమే గదా! జనాలెక్కువ ఉంటారని దగ్గరలో ఉన్న టెంపుల్‌కైతే ఎళ్ళాం. చాలా బాగా అయింది దర్శనమైతే. ఇంకా మేమైతే ఇలా చూడండి వాళ్ళ మామొస్తే ఇంగ మా దగ్గరికే రాడండి. వాళ్ళ నాన్న దగ్గరికి గానీ, నా దగ్గరికి గానీ మా వాడైతే ఇంగ రాడు. ఇంగ వాళ్ళ మామ బండిలోనే ఎళ్తానని వెళ్ళాడు. బట్ కొంచెం భయమనమాట. స్కూటీ గదా! నుంచోలేడు. ఇంకా అలవాటు లేదు. ఇంకా అలా అని వాళ్ళ మామతోనే ఉన్నాడు. రా నాన్న అన్నా గూడా రాడనమాట. అలా మేమైతే అలా ఎళ్ళేసి దర్శనం చేసుకొని బాగా అయితే వచ్చామండి. బాగా అనిపిచ్చింది. దగ్గరే జస్ట్ 5 మినిట్స్ అనమాట. చూడండి. నేనెళ్లి తీసుకొనొచ్చాను. రా నాన్న అని. చాలా లైక్ వాడికి కొత్త వాళ్ళు ఎవరొచ్చినా వాడికి కొంచెం ఆనందం అనమాట. పిల్లలు మనం ఆ ఫేసెస్ రోజు చూసినవే గదా! అని వాడికి కొత్త ఫేసెస్‌కొస్తే బాగా ఎళ్ళిపోతాడు మా వాడైతే. బట్ ఎక్కువ సేపు ఉండడు. కొంచెం సేపయితే ఉంటాడు. అలా మేమైతే దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసాము. చాలా బాగయింది. ఇంకా అలా లైక్ ఇంకా ఇంటికైతే వచ్చేసి ఇంక మా డేని అలా కంప్లీట్ చేశాను. ఇదనమాట మా తొలి ఏకాదశి వ్లాగ్. చాలా బాగా అనిపిచ్చింది. టెంపుల్‌కెళ్ళేసొచ్చాం గదా! ఇంకా చాలా మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా బాగా పాజిటివ్‌గా ఉంది. ఇది నా వీడియో అండి. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.